సొరచేప పిడుపు లేకపోతే బుర్జీ, పొరటు ఇలా ఏదైనా అంటారు దీన్ని. అన్నీ ఒకటే అనుకోండి. అయితే పాల సొరను తీసుకొచ్చి ఇలా ముక్కలు కట్ చేసి నేనైతే ఇలా ఆవిరి మీద ఉడకబెట్టుకుంటున్నాను. ఇలా ఎట్టి పాత్ర లేకపోతే మామూలు నీళ్ళలోనైనా ఉడకబెట్టుకోవచ్చు. లేదా కుక్కర్ గిన్నెలో పెట్టేసుకొని ఆవిరి మీద ఉడకబెట్టుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా ఫోర్క్ గుచ్చి చూస్తే ఊరికే ఉడికిపోద్ది. చాలా ఫాస్ట్‌గా ఉడికిపోద్దనమాట. ఇలా చల్లారిన తర్వాత పైన తోలు తీసేసి ఇలా ఒకటే ముళ్ళు ఉంటుంది. ఆ బోన్ని తీసేసి ఇలా కొంచెం బుజ్జికి సరిపడా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసేసి ఉల్లిపాయలు ఈ కూరకు కొంచెం ఎక్కువే పడతాయి. ఇదంతా వేసేసి కొంచెం చక్కగా వేయించుకోండి. ఇది ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత పిల్లలకి చక్కగా ముళ్ళు లేకుండా తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత హెల్త్‌కి చాలా మంచిది. ఇలా పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసి ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే చక్కగా నూనెలో ఎగితే బాగుంటుంది. కూర మంచి రుచి, తర్వాత వాసన చక్కగా సువాసనతో బాగుంటుంది. అలాగే పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకుని మళ్ళీ ఒకసారి వేయించుకోండి. కారం కొంచెం తగ్గినట్టుంటే నేను మళ్ళీ వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువే పడుతుంది. మీ కారాన్ని బట్టి మీ రుచిని బట్టి వేసుకోండి. దీనికి కొలతలు ఏమి ఉండవు, చూసేసేసుకుంటే. అలాగే ఇలా మ్యాష్ చేసుకున్న అది కూడా వేసేసి ఈ ఉప్పు కారాలు అన్నీ కలిసిపోయేటట్టు వేగిన తర్వాత ఇది వేస్తే మొత్తం అంతా కలిసిపోద్ది అనమాట. కొంతమంది ఇప్పుడు వేస్తారు, ఈ ఫిష్ వేసిన తర్వాత అప్పుడు వేస్తారు. అలాగంటే ముందే ఉల్లిపాయలు వేసేస్తే చక్కగా అంతా కలిపి పడుతుంది అనమాట. కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఈ 3 వేసేటప్పటికి దీని సువాసన అంతా మారిపోయి చాలా బాగుంటుందండి. అన్నీ కలిపి ఎగుతాయి కదా, ఆల్రెడీ మసాలా ఇవన్నీ కరివేపాకు, పుదీనా ఇవన్నీ చక్కగా ఏగి ఆ వాసన అంతా కూరకు పట్టి చక్కగా టేస్ట్ బాగుంటుంది, సువాసన బాగుంటుంది అనమాట. ఇది సీలో దొరుకుతుంది. తర్వాత ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, మన ఎగ్ బుజ్జిలాగా ఇలా ఉంటుంది అనమాట. సాంబారు, రసం ఇలా సైడ్ని పెట్టుకుంటే భలే ఉంటుందండి ఈ కూర తినడానికి.